హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము గులాబ్ జాములు చేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన గులాబ్ జాములు, లోపల గట్టిగా లేకుండా స్మూత్గా ఉంటుంది. కరెక్ట్ కొలతలతో షుగర్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా టేస్టీగా ఉండే గులాబ్ జాములు చేసుకుందాము. గులాబ్ జామ్ పౌడర్ వేసుకుందాం. ఏదైనా మార్కెట్లో దొరికే గులాబ్ జామ్ పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు ఆ పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని ఒకసారి మొత్తం పిండిని మొత్తం కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత పిండి బాగా ముద్ద కట్టినట్లు అవుతుంది. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మొత్తం మెత్తగా కలుపుకోవాలి. ఈ గులాబ్ జామ్ పిండికి ఎక్కువ వాటర్ పట్టవండి, కొంచెం కొంచెం వేసుకోండి. ఇక్కడ వాటర్ బదులు మీరు పాలనైనా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వాటర్ యూస్ చేసుకుంటున్నాను. దీన్ని బాగా కలపాలండి. ఎంత బాగా కలిపితే అంత మృదువుగా వస్తాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం కొద్దిసేపు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి మనము షుగర్ సిరప్ కోసం తగినన్ని వాటర్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక 3 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. ఇక్కడ షుగర్ సిరప్ కోసం నేను షుగర్ తీసుకుంటున్నా. నేను ఈ షుగర్ 200 గ్రామ్స్ తీసుకుంటున్నా. మీకు ఒకవేళ షుగర్ ఎక్కువ తింటే మీరు కొంచెం ఎక్కువ తీసుకోండి. నేనైతే 200 గ్రామ్స్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఇలాచీ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ తీసుకుంటున్నాను. తర్వాత ఈ చెక్క కొంచెం తీసుకుంటున్నాను. ఈ చెక్క వేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది అండ్ కలరు బాగుంటుంది. ఇప్పుడు ఈ సిరప్ మొత్తము గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఒకసారి ఈ సిరప్ షుగరు అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని దీన్ని ఒక సైడు మరగనిద్దాము. ఇప్పుడు తడిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని అన్నీ ఒకే సైజు వచ్చే విధంగా తీసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజే తీసుకుంటున్నా. మీకు నచ్చిన సైజులో మీరు తీసుకోండి, కావాలంటే చిన్న సైజు తీసుకోండి. ఇలా సపరేట్ చేసి పెట్టుకున్న ఉండల్ని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ చేయడం వల్ల ఎక్కడ క్రాక్స్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా అన్ని వాటికి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి అన్నింటినీ. నేను ఇక్కడ ఒక ఫోర్క్ తీసుకున్నానండి. ఈ ఫోర్క్తో నేను ఒకసారి ఆ బాల్స్కి ఘాట్లు పెట్టుకుంటాను. అలా పెట్టుకోవడం వల్ల ఆయిల్ లోపల వరకు వెళ్ళి లోపల వరకు బాగా కుక్ అవుతుందండి గులాబ్ జామ్ బాలు. ఇలా మీరు నచ్చితే ట్రై చేయండి. ఇది ఒక చిన్న టిప్ అండి. ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకున్న సిరప్, ఇలాచీ, చెక్క అంతా మరిగి షుగర్ సిరప్కి ఫ్లేవర్స్ అన్నీ పట్టిన తర్వాత ఒక బౌల్ తీసుకొని చెక్క, ఇలాచీ పౌడర్ని వడగట్టుకోవాలి. ఇలా మొత్తం వడగట్టుకున్న తర్వాత ఇందాక తీసుకున్న బౌల్లోకి ఈ సిరప్ మొత్తం పోసుకోవాలి. ఈ సిరప్ని మళ్ళీ కొద్దిసేపు ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ బాల్స్ని నెమ్మదిగా ఆయిల్లోకి వేసుకోవాలి. వేసిన వెంటనే కలపకూడదు. కొద్దిసేపు తర్వాత అవి పైకి తేలినప్పుడు కలపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పైకి తేలాయి, నేను కలబెడుతున్నాను. ఆయిల్ మొత్తం సిమ్లో ఉంచుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేయాలి. హైలో పెడితే గులాబ్ జాములు పైన మాత్రమే రంగు మారి లోపల గట్టిగా అలాగే ఉంటాయి. ఇప్పుడు అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందాము. ఇప్పుడు అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలరు సిమ్లో వచ్చే వరకు వేపుకొని తీసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది మరీ గట్టిగా ఉండకూడదు, మరీ నీళ్ళగా ఉండకూడదు, కొంచెం తీగపాకంలాగా రావాలి. ఇలా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని చల్లగా అయిన తర్వాత
ఇందులోకి వేయించి పెట్టుకున్న గులాబ్ జామ్ బాల్స్ని వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఈ గులాబ్ జాములు మొత్తం సిరప్లోకి మునిగే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు 1 అవర్ పక్కన పెట్టుకొని తీసుకోవాలి. అప్పుడు గులాబ్ జాముల్లోకి షుగర్ సిరప్ బాగా పడుతుంది. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన గులాబ్ జాములు రెడీ. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.